guys, hello. Welcome to my new YouTube channel, Chaitu Studio. సో ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ మీకు thumbnail చూస్తే అర్థమైపోయే ఉంటుంది. ఎస్ గైస్, ఇట్స్ టోటలీ బడ్జెట్ మాల్దీవ్స్ ట్రిప్. ఇప్పుడు మనం మా టోటల్ మాల్దీవ్స్ ట్రిప్ ఎలా జరిగింది, బడ్జెట్ ఎంత, ఎలా వెళ్ళాలి, అండ్ యూ గైస్ విల్ గెట్ టు నో ఎవ్రీథింగ్ అబౌట్ ఆ ట్రిప్ ఇన్ డీటెయిల్ అండి. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం ఫుల్గా చూసేయండి, సో దట్ మీకు కంపల్సరీగా మాల్దీవ్స్ ట్రిప్ మంచిగా ప్లాన్ చేసుకోవడానికి బడ్జెట్లో అది కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ వాచ్ ఫుల్ వీడియో గైస్. ఇప్పుడు ఇందులో మా బడ్జెట్ వచ్చేసి 2 lakhs బిలో. సో మేము చూస్ చేసుకుంది 3 nights and 4 days. సో ఇప్పుడు ఈ 3 nights 4 daysలో మా బడ్జెట్కి తగ్గట్టు కన్సల్టెన్సీ వాళ్ళు మాకు ఒక హోటల్ని బుక్ చేశారు. మా హోటల్ నేమ్ వచ్చేసి అదరన్ క్లబ్ రనాలి రిసార్ట్. మా రిసార్ట్కి కాస్ట్ వచ్చేసి 1,20,000 అయింది. సో ఇది 1,20,000 అండ్ ఫ్లైట్ టికెట్స్ కూడా కన్సల్టెన్సీ వాళ్ళే బుక్ చేస్తారు. మనకి టోటల్ కంప్లీట్ ప్యాకేజ్లో అయిపోతుంది. సో ఫ్లైట్ టికెట్స్ వచ్చి 30,000 అండ్ రిసార్ట్ కాస్ట్ వచ్చేసి 1,20,000. టోటల్గా 1,50,000 అయింది మాకు కాస్ట్, రిసార్ట్ అండ్ ఫ్లైట్. ఇప్పుడు మాల్దీవ్స్కి వెళ్ళాలంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ తెలుసుకున్నాము. మేమైతే హైదరాబాద్ టు మాలేకి వెళ్తున్నాం, మాల్దీవ్స్కి వెళ్తున్నాం, హైదరాబాద్ టు మాలే ఎయిర్పోర్ట్. సో ఇక్కడ నుంచి మనం అక్కడికి వెళ్ళడానికి ఫస్ట్ థింగ్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ కన్ఫర్మ్గా కావాలి. దట్టు 1 day బిఫోర్ చేసినట్టుగా కావాలి. మనము ఫర్ ఎగ్జాంపుల్ మనము రేపు వెళ్తుంటే నిన్న టెస్ట్ చేసుకోవాలి. సో నిన్న టెస్ట్ చేసుకున్న రిపోర్ట్ ఈ రోజు వస్తుంది. సో 24 hours బిఫోర్ రిపోర్ట్ వాళ్ళకి కంపల్సరీ మ్యాండేటరీగా కావాలి. సెకండ్ థింగ్ వచ్చేసి ఇమ్యూగా ఫామ్. ఈ ఇమ్యూగా ఫామ్ ఏంటంటే మాల్దీవ్స్ కంట్రీ వాళ్ళు వేరే ఏ కంట్రీ నుంచి అయినా మాల్దీవ్స్ కంట్రీకి రావాలి అని అనుకుంటే వాళ్ళకి కావాల్సిన ఎలిజిబిలిటీస్, అథారిటీస్, రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కలిపి ఈ ఫామ్ ఒకటి ఉంటుంది. ఇది ఫిల్ చేస్తేనే మనం అక్కడికి వెళ్ళగలం. ఇది ఎయిర్పోర్ట్ లోనే ఫిల్ చేయొచ్చు మనం, ఆర్ఎల్స్ మనకి లింక్ కన్సల్టెన్సీ వాళ్ళు ఇస్తారు. సో మనం ఇంటి దగ్గర అయినా కూడా ఫిల్ చేసి అక్కడికి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మా ట్రిప్ ఎలా జరిగింది, మేము ఎలా ఎంజాయ్ చేసామో అని తెలుసుకోవడానికి ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో మేము హైదరాబాద్ నుంచి మాల్దీవ్స్ ఎయిర్పోర్ట్ కి స్టార్ట్ అయ్యాము. సో డైరెక్ట్ కనెక్టెడ్ ఫ్లైట్ ఉంటుంది అనమాట. ఓన్లీ 1 flight ఫ్రమ్ హైదరాబాద్ టు మాలే అనమాట. నేనైతే చాలా 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 ఎక్సైటింగ్ గా ఉన్నాను గైస్. ఎందుకంటే నేను అన్ని యూట్యూబ్ లోనే ఇలా మాల్దీవ్స్ వీడియోస్ అని చూడడం, కానీ ఫస్ట్ టైం నేను ఇంటర్నేషనల్ ట్రిప్ కి వెళ్తున్నాను. దట్ టు మై మ్యారేజ్ అయిపోయిన తర్వాత హనీమూన్ ట్రిప్ అనమాట. ఐఎమ్ రియలీ సో 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 ఎక్సైటెడ్. ఫ్లైట్ జర్నీ వచ్చేసి 2 hours 45 minutes పట్టింది మాకు మాల్దీవ్స్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి. అక్కడికి వెళ్ళగానే ప్లకార్డ్స్ పట్టుకొని మనం సెలెక్ట్ చేసుకున్న రిసార్ట్ వాళ్ళు మనల్ని పికప్ చేసుకోవడానికి డైరెక్ట్ ఉంటారు. బోర్డ్స్ పట్టుకొని అక్కడ నిల్చొని ఉంటారు. వాళ్ళు మమ్మల్ని పికప్ చేసుకున్న తర్వాత మేము స్పీడ్ బోట్ త్రూ మేము మా రిసార్ట్కి వెళ్ళాము. సో మా రిసార్ట్ వచ్చి 1 hour ట్రావెలింగ్ ఫ్రమ్ మాల్దీవ్స్ ఎయిర్పోర్ట్ నుంచి. కొన్ని ఐలాండ్స్ 1/2 an hour ఉంటుంది, ఇంకా కొన్ని 2 hours ఉంటుంది, ఇంకా కొన్ని 1.5 hour అలా ఉంటుంది. మా ఐలాండ్ వచ్చేసి 30 kilometers ఐ థింక్. సో మేము స్పీడ్ బోట్ త్రూ వెళ్ళాము. మా ఐలాండ్ అయితే 1 hour పట్టింది జర్నీ. సీరియస్లీ గైస్, ఏ ఎయిర్పోర్ట్ కి మనం వెళ్ళినా కూడా నార్మల్లీ బస్సెస్, ఎయిర్పోర్ట్ దిగగానే బస్సెస్ ఆర్ క్యాబ్స్ అలా కార్స్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. కానీ మాల్దీవ్స్ లో మనకి దిగగానే టోటల్ వాటర్, ఎటు చూసిన వాటర్, క్రిస్టల్ క్లియర్ క్లీన్ వాటర్, బ్లూ వాటర్. నా 2 కళ్ళు సరిపోలేదు చూడడానికి. నేను అప్పటికే సగం ఆల్రెడీ ఎక్సైటింగ్ గా వెళ్ళానంటే ఇంకా అప్పటికే నేను సగం ఫ్లాట్ అయిపోయాను మాల్దీవ్స్ కి. మా ప్యాకేజ్ లో అయితే మేము స్పీడ్ బోట్ ని సెలెక్ట్ చేసుకున్నాము. సో మీరు కావాలంటే గవర్నమెంట్ అఫిలియేటెడ్ బోట్ ఇంకా ఉంటుంది అండ్ ఆల్సో సీ ప్లేన్ కూడా ఉంటుంది. మీ ప్యాకేజ్ ని బట్టి, మీ బడ్జెట్ ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ మేమైతే మా బడ్జెట్ ని బట్టి మేము స్పీడ్ బోట్ సెలెక్ట్ చేసుకున్నాము. ఫైనలీ మా ఐలాండ్కి అయితే మేము రీచ్ అయిపోయాము. మా ఐలాండ్ నేమ్ వచ్చేసి అదరన్ క్లబ్ రనాలి రిసార్ట్. మాకు తను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి అక్కడ.
తను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మొత్తం మాకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ మా రూమ్ సెట్ అండ్ అన్నీ ఇంకా అక్కడ ఎక్కడెక్కడికి వెళ్ళాలి అండ్ వైఫై కూడా మాకు ఎలా అవన్నీ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు తను మొత్తం. మేము అక్కడికి ఎంటర్ అవ్వగానే వర్షం పడిందండి మాకు చాలా. నాకైతే రెయిన్ కూడా నాకు వెల్కమ్ చెప్పినట్టే అనిపించింది. నేను ఏదైనా పాజిటివ్గా తీసుకుంటాను కాబట్టి ఇట్స్ రైనింగ్ అని నేను ఇంకా అక్కడ నేను అసలు మాటలో చెప్పలేను. సో అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ డే వచ్చేసి మాకు వాటర్ విల్లా ఇచ్చారు. నెక్స్ట్ 2 days వచ్చేసి బీచ్ విల్లా అనమాట. ఐ కాంట్ సే అండ్ ఎక్స్ప్రెస్ ఇన్ మై వర్డ్స్. చాలా 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 బాగుంది బీచ్ విల్లా వచ్చేసి. వాటర్ విల్లా కూడా ఇంకా బీచ్ విల్లా కంటే ఇంకా చాలా బాగుంది. మేము 1 day మాత్రమే వాటర్ విల్లా తీసుకున్నాము. సో వాటర్ విల్లా టూర్ అని నేను నార్మల్గా చేశాను, అది మీకు సైడ్కి చూపిస్తూ ఉంటాను వాటర్ విల్లా మొత్తం ఆ రూమ్ ఎలా ఉంటుంది అనేది. సో మేము అక్కడికి వెళ్ళగానే మాకు కాంప్లిమెంటరీగా వైన్ ఇచ్చారు ఒకటి అండ్ ఆల్సో ఫ్రూట్ బాస్కెట్ ఇచ్చారు. ఎంట్రీ అవ్వగానే మాకు వెల్కమ్ డ్రింక్ కూడా ఇచ్చారు. ఇవన్నీ మా ప్యాకేజ్లో మా బడ్జెట్లో ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. కన్సల్టెన్సీ వాళ్ళు మాకు చెప్పిన దాన్ని బట్టి మేము సెలెక్ట్ చేసుకున్న ప్యాకేజ్లో ఉన్నామన్నమాట ఇవన్నీ. ఫస్ట్ డే మా వాటర్ విల్లాలో మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేసాము. సో నెక్స్ట్ 2 days బీచ్ విల్లా. సో మేము బీచ్ విల్లాకి నెక్స్ట్ డే షిఫ్ట్ అయిపోయాము. అక్కడ కూడా మేము చాలా ఎంజాయ్ చేసాం. లిటరల్లీ క్రిస్టల్ క్లియర్ వాటర్. నేనైతే బ్లూ కలర్ వాటర్ని నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూసాను. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అండ్ బెస్ట్ ప్లేస్ టు విజిట్ అని నన్ను అడిగితే నేనైతే ఖచ్చితంగా మాల్దీవ్స్ అని ప్రిఫర్ చేస్తాను ఎవరికైనా. వచ్చేసి ఫుడ్ లేకుండా నేనైతే అస్సలు ఉండలేను. ముఖ్యంగా మన ఇండియన్ ఫుడ్ అయితేనే నేను తినగలుగుతాను. వేరే ఫుడ్ అయితే నేను అసలు కన్జ్యూమ్ చేసుకోలేను నా బాడీకి. సీరియస్లీ కావాలంటే ఒక పూట తింటామేమో కానీ మిగతా 2 పూటలు మాత్రం ఇండియన్ ఫుడ్ పడాల్సిందే నాకు కడుపులో. సో అక్కడ చాలా పెద్ద రెస్టారెంట్ ఉంటుందండి. మేము సెలెక్ట్ చేసుకున్న ప్యాకేజ్లో బ్రేక్ఫాస్ట్, మీల్ అండ్ డిన్నర్ 3 types ఉన్నాయి. కొంతమంది ఏంటంటే ఓన్లీ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ సెలెక్ట్ చేసుకుంటారు, లంచ్ స్కిప్ చేస్తారు. బట్ మేము మళ్ళీ సపరేట్గా రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ వేరే ఖర్చు పెట్టి మళ్ళీ అది కాస్ట్ అయ్యి మేము అలా సెలెక్ట్ చేసుకోలేదు. 3 మేము ఒకటే ప్యాకేజ్లో కలిపి సెలెక్ట్ చేసుకున్నాము. సో దెన్ వీ కెన్ గో దేర్ అండ్ వీ కెన్ ఈట్ హెవీలీ అండ్ వీ కెన్ ఈట్ ఎంజాయ్. ఫుడ్ వచ్చేసి మనకి అన్ని టైప్స్ ఉంటాయి అక్కడ. రష్యన్, చైనీస్, ఇండియన్ అండ్ ఎవ్రీథింగ్. వీ కెన్ ఈట్ వాట్ ఎవర్ వీ వాంట్. అక్కడ ఒక రెస్ట్రో బార్ కూడా ఉంది, మినీ బార్ లాగా. రెస్ట్రో బార్ అని చెప్పాను కదా, ఇందులో మేము ఇంక్లూడ్ చేసుకున్న ప్యాకేజ్లో మాత్రం మేము ఫుల్ బోర్డ్ చూస్ చేసుకున్నాము. రెస్ట్రో బార్లో మనకి డ్రింక్స్ అన్నీ కావాలి, అన్ని టైప్స్ ఆఫ్ ఆల్కహాల్స్ కావాలి అని అనుకుంటే మాత్రం ఆల్ ఇంక్లూసివ్ ప్యాకేజ్ తీసుకోవచ్చు. ఇందులో ఆల్ టైప్స్ ఆఫ్ డ్రింక్స్ అవైలబుల్ ఫ్రీగా ఇచ్చేస్తారు. సో మేము ఎక్కువ డ్రింక్ చేయడం మాకు అలవాటు లేదు కాబట్టి మేము ఓన్లీ ఫుల్ బోర్డ్ మాత్రమే తీసుకున్నాం.
ప్లేస్కి వెళ్ళామంటే మనకి ఫుడ్ ఎంజాయ్ చిల్లింగ్ డాన్సింగ్ మెయిన్ ఇంపార్టెంట్. సో అక్కడ మనకి రెస్టారెంట్ బార్లో అక్కడ లైవ్ మ్యూజిక్ సిస్టమ్ పెట్టారు. సో అక్కడ వాళ్ళు పాడుతుంటే మనం ఇక్కడ డాన్సెస్. సో వీ ఎంజాయ్డ్ ఎ లాట్. 3 days 3 nights కంటిన్యూగా ఉంటుంది కంపల్సరీగా. మా ప్యాకేజ్లో సన్రైజ్ ఎక్స్కర్షన్ అండ్ డాల్ఫిన్ రైడ్ ఉన్నాయి. సో సన్రైజ్ ఎక్స్కర్షన్ వెళ్ళినప్పుడే మనకి షార్క్ వ్యూ కూడా చూపిస్తారు. నేను అది మీకు పక్కన చూపిస్తూ ఉంటాను. సో సే అదర్ దాన్ దిస్ మనం ఇంకేమైనా వాటర్ రైడ్స్ ఆడాలి ఆర్ మనం ఇంకేమైనా చేయాలి అని అనుకుంటే దానికి అన్నిటికీ సపరేట్ కాస్ట్. ఓన్లీ మనము ఇంక్లూడ్ చేసుకున్న ప్యాకేజ్లో మాత్రం ఇవి ఉన్నాయి. మేమైతే అదర్ దాన్ దట్ మేము స్పా చేయించుకున్నాము. మాకు స్పాకే మాకు 10,000 అయింది. అంటే అక్కడ డాలర్స్, బట్ నేను ఇక్కడ మన ఇండియన్ రూపీలో చెప్తున్నాను. మనకి 10,000 అయింది. మనకి చేసే స్పా ఏంటో ఇప్పుడు వీళ్ళని అడిగి తెలుసుకున్నాము. బేసికలీ విచ్ స్పా యూ ఆర్ డూయింగ్ ఫర్ అస్ రైట్ నౌ? Actually, the kind of the spa today, we do the Balinese massage, which is there is the Balinese style, so that's the relaxing massage. Okay. So for the massage, will be input on your back massage, leg massage, and then arm, and then upper chest, and head will be included. It will be relaxing for us? Yes. So for the massage, we use the oil also. Okay. Basically, this is our Indian massage. Also come here, so they put some facials, and this massage also is included in the It is included in Hollywood package. Indians mostly do this spa. Yes. Okay. There is any other tanning or scrub like that kind of spa available here? Yes, actually we have the body scrub here, and we have the natural scrub, and also we have the LMS scrub, which is the LMS scrub is the British scrub. Okay. Thank you. జాస్మిన్ టీ ఇచ్చారు అండ్ ఆల్సో ఫేస్కి పెట్టుకోవడానికి టవల్ విత్ వెట్ టవల్ ఇచ్చారు. వెట్ టవల్ విత్ జాస్మిన్ వాటర్ అంట. ఆఫ్టర్ ఏ గుడ్ స్పా 100కి 200% మీరు స్పా చేయించుకోవచ్చు. చాలా చాలా బాగుంది అండ్ వీఆర్ ఫుల్లీ సాటిస్ఫైడ్. అండ్ ఆల్సో రిటర్న్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు మనకి మళ్ళీ కరోనా టెస్ట్ చేస్తారు కంపల్సరీగా. దానికి 15,000 అయింది మనకు. సో 15 ప్లస్ మనం స్పా చేసుకున్నాం 25,000 మాకు ఎక్స్ట్రా పడింది. మేము యాక్చువల్గా ఇక్కడ నుంచి 45,000 తీసుకొని వెళ్ళాము మాల్దీవ్స్కి. సో దట్స్ ఎనఫ్ ఫర్ అస్ యాక్చువల్లీ. సో స్కూబా డైవింగ్, స్నార్క్లింగ్ ఇంకా చాలా చాలా ఉన్నాయి అక్కడ. సో నేనైతే స్నార్క్లింగ్ చేశాను, స్కూబా డైవింగ్ చేయలేదు. ఇంకా చాలా వాటర్ గేమ్స్ కూడా మేము ఆడుకున్నాము అక్కడ. సో అన్నిటికీ చాలా 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 కాస్ట్ యాక్చువల్గా. మేమైతే ఇంకా సన్ రైజ్ వ్యూకి, సన్సెట్ వ్యూకి నార్మల్గా ఎక్కడ పడితే అక్కడ ఫొటోస్ దిగుతూనే ఉన్నాం కంటిన్యూగా. We enjoyed a lot. Seriously, it's a nice place to visit for everyone. So, ఇప్పుడు రిటర్న్ టైం. అక్కడ ఉన్నన్ని రోజులు చెక్ గడిచిపోయాయి. మేము రిటర్న్ వచ్చే రోజు మాత్రం నాకు చాలా బాధేసింది. ఐ కాంట్ లీవ్ దట్ ప్లేస్. సీరియస్లీ నేను మళ్ళీసారి విజిట్ చేద్దాం అనుకుంటున్నాను ఆ ప్లేస్కి. మా రిసార్ట్ అయితే చాలా చాలా బాగుంది, నీట్గా ఉంది, చాలా బాగుంది. ఎక్సలెంట్ రిసార్ట్.
బోట్కి సేమ్ స్పీడ్ బోట్లోనే. సో అక్కడ నుంచి ఇండియాకి రావాలంటే మనకి అక్కడ ఎయిర్ సువిధా లింక్ అనేది ఉంటుంది ఒకటి. ఆ ఫామ్ ఫిల్ చేస్తేనే మనం ఇండియాకి రాగలుగుతాం. ఒకవేళ అక్కడ నుంచి ఇక్కడికి మనం వచ్చినా కూడా ఫిల్ చేసిన తర్వాత అక్కడ చెక్ చేస్తారు హైదరాబాద్లో. కంపల్సరీ మనకి PCR టెస్ట్ ఉండాలి, ఎయిర్ సువిధా లింక్ అని ఉంటుంది. ఆ ఫామ్ ఫిల్ చేస్తేనే మనం బయటకు వస్తాం. ఎయిర్ సువిధా లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను. అండ్ మేము రిటర్న్ అయిపోయాము, హైదరాబాద్కి కూడా వచ్చేసాము. సో అక్కడ మనకి ఇండియన్ కరెన్సీ కాదు, సో డాలర్స్ కాబట్టి యూ బెటర్ ఇక్కడే ఎక్స్చేంజ్ చేసుకొని మీరు అక్కడికి తీసుకొని వెళ్తే ఇట్ వుడ్ బి బెటర్. ఆర్ఎల్స్ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి, డెబిట్ కార్డ్స్ నాట్ అలౌడ్ అక్కడ. సో మీ దాన్ని బట్టి మీరు ఇక్కడ నుంచే క్యాష్ తీసుకొని వెళ్ళడం డాలర్స్ బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. అండ్ అక్కడ మేము 2 days ఒకరోజు క్యాండిల్ లైట్ డిన్నర్ మాకు ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయ్యే ఉంది. అండ్ ఇంకొక రోజు క్యాండిల్ లైట్ డిన్నర్ మేము పెట్టించుకున్నాము సపరేట్గా. నేను అది మీకు చూపిస్తూనే ఉంటాను. ఇక్కడ మీరు చూస్తున్న వాళ్ళందరికీ నేను పర్సనల్లీ రికమెండ్ చేస్తాను ఈ ప్లేస్ మాల్దీవ్స్ అనేది, అదరన్ క్లబ్ అనేది. సో బికాస్ ఇట్స్ బ్యూటిఫుల్ ప్లేస్, 100% మీరు అక్కడికి వెళ్ళచ్చు, ఫుల్గా ఎంజాయ్ చేసి రావచ్చు. So finally we went to Maldives. I went to Maldives. I'm so excited. అసలు వెళ్ళినప్పటి నుంచి ఎండింగ్ వరకు నేను ప్రతి మినిట్ ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను. ఇట్స్ అ పీస్ఫుల్ ఏరియా. మన ఎయిర్పోర్టే మనకి ఓషన్లో ఉంటుంది. ఓషన్ నుంచి ఇంకా కొంచెం దూరం మా ఐలాండ్కి వెళ్ళాము. అక్కడ ఇంకా అసలు ఏమీ ఉండవండి, పీస్ పీస్ పీస్. సో ఫైనలీ ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ దొరికిందని అనుకుంటున్నాను. మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. అండ్ మెయిన్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు చైతు స్టూడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ టు చైతు స్టూడియో. And please don't forget to subscribe to Chaitu Studio.